జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః, శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః, శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 21/7/2024 ఆదివారం ఆషాఢ శుక్ల పూర్ణిమ మొదలుకొని 27/7/2024 శనివారం ఆషాఢ బహుళ సప్తమి వరకు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురువు వృషభం, శని కుంభం, రాహు మీనం, కేతు కన్యా, రవి కర్కాటకం, బుధుడు సింహరాశి, శుక్రుడు కర్కాటకం, కుజుడు వృషభం, చంద్రుడు ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1. ఈ వారంలో ఈ రాశి వారికి కొన్ని అనుకున్న పనులు సవ్యంగా సాగుతాయి. ఊహించినటువంటి పనులన్నీ వీళ్లకు తప్పకుండా నెరవేరుతాయి. కొన్ని ఊహించనివి కూడా నిర్విఘ్నంగా కొన్ని పనులు కొనసాగుతాయి. డబ్బు చేతికి అందుతుంది. వారి పరిశ్రమల్లో ఉన్నవారికి ఉత్పత్తులు పెరిగి మంచి లాభదాయకంగా ఉంటుంది. మార్కెట్కు అనుగుణంగా వాళ్ళ ప్రొడక్షన్ చేసి మంచి లాభాలను పొందుతారు. విపరీతమైనటువంటి ఒత్తిడి మాత్రం ఉండక మానదు. అయినప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందడం, అలానే వీళ్ళ పనులన్నీ సవ్యంగా సాగడం చేత కొంత ఆందోళన లేకుండా సంతోషకరంగా ఉండేటువంటి సమయమని చెప్పవచ్చు. పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు. మంచి మార్కులు కానీ ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొంది వీళ్లకు మంచి పేరును, కీర్తిని తెచ్చిపెట్టేటువంటి సమయం. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. ఇరుగు పొరుగు వారు వీరికి మంచి సహకారం లభిస్తుంది. వీరికి పై అధికారులతోని కానీ, పై యాజమాన్యం వారితోని కానీ మంచి పేరును పొందుతారు. అలానే కొన్ని డబ్బులు అంటే క్యాష్ అవార్డుగా అనుకోండి, రివార్డు అటువంటివి లాభిస్తాయి. ధన సంబంధమైనటువంటి విషయాల లోపల కొంత జాగ్రత్తతో ఉండాలి. జామీన్లు కానీ లేదా మధ్యవర్తిత్వం కానీ ఉండకుండా వ్యవహరిస్తే వీళ్ళకు మంచి అనుకూలత లభిస్తుంది. అలానే స్థిరాస్తులు కొనుగోలు చేసిన కొరకు మీరు కొంత ఆలోచిస్తుంటారు. కొంత వేచి ఉండండి. తప్పకుండా మీకు వాటి విషయంలో కూడా మంచి లాభసాటిగా ఉండేటట్టుగా ఉంటుంది. ఈ వారమంతా మీకు శుభ ఫలితాలే అని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2. ఈ వారంలో చిన్న చిన్న అనారోగ్య బాధలు తప్పవు. ఆకస్మికంగా కొన్ని నొప్పులు అనుకోండి, లేదా చిన్న దెబ్బలు, రక్తానికి సంబంధించినటువంటి చిన్న చిన్న అనారోగ్య బాధలు పొందక తప్పదు. వైద్య సేవ అవసరం పడుతుంది. దాని సమయానుకూలంగా మీకు వైద్య సేవలు అందుతాయి. చిన్న చిన్న వైద్యంతో అవి సమసిపోతాయి. అలానే కొంత ఆర్థికమైనటువంటి లావాదేవీలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి చేతికి అందడం వల్ల చేతికి తిరిగి రావడం అనేటువంటిది కొంత మేరకు ఇబ్బందికరంగా ఉండేటువంటి సమయం. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంత అనుకూలత లభించినప్పటికీ కొంత మేరకు మీరు చేసినటువంటి పనులలో కొంత తప్పులు పోయే అవకాశం కూడా ఉంటుంది. కొంత జాగ్రత్తతోని వ్యవహరించాలి అని చెప్పి మీకు సూచన చేయడమైనది. విద్యార్థులకు కొంత శుభ సమయమే అయినప్పటికీ కూడా మీ ఆశించినటువంటి పెద్ద ఫలితాలు రాకపోవచ్చు, కానీ కొంత ఆనుకూల్యత లభిస్తుంది. అలానే స్త్రీలకు కొంత మేరకు గుర్తింపు లభిస్తుంది. ధనాదాయంలో పెరుగుదల కనపడుతుంది. అలానే దానికి తగినట్టుగా కొంత ఖర్చులు మాత్రం పెరిగేటట్టుగా ఉంటాయి. ఔషధ సేవలకు కొంత ఖర్చు ఎక్కువగా అవుతుంది.
మీ ఇంటి వారికే కానీ మీకే కానీ కొంత వైద్య సేవల కొరకు ఖర్చు పెట్టేటువంటి సమయం అని చెప్పవచ్చు. ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. పై అధికారుల మెప్పు కూడా పొందేటట్టుగా ఉంటుంది. అలానే వీసా లాంటివి కానీ లేదా విదేశ పర్యటనలకు ప్రయత్నించే వారికి కొంత బెడిసి కొట్టేటట్టుగా ఉంటుంది. ఒక్కసారి కాకుండా 4 సార్లు ప్రయత్నం చేస్తే కానీ మీకు రిజల్ట్ మీ ఫేవర్లో వచ్చేటట్టుగా మీకు కనబడదు. ధనాదాయకం కొరకు మీరు ఎక్కువగా శ్రమిస్తుంటారు. వ్యాపారస్తులు కానీ లేదా చిన్న చిన్న కుటీర పరిశ్రమల వారికి కొంత ధన విషయంలో కొంచెం ఇబ్బందులుగా ఉండేటువంటి సమయము. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ వచ్చేటట్టుగా కూడా మీకు గోచరమవుతున్నాయి. ఈ వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి సమయానుకూలంగా మీరు వ్యవహరించాలి. మీ తోటి ఉద్యోగస్తులతోని కూడా కొన్ని విషయాలలో మీరు కొంత మేరకు షేర్ చేసుకోకుంటేనే మంచిదని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. ఆర్థికపరమైనటువంటి కొంచెం మాంద్యంగా ఉంటుంది కనుక మీరు ఆచితూచి వ్యవహరించాలి. అయినప్పటికీ కూడా సమయానుకూలంగా మీకు డబ్బులు చేతికి అందుతాయి. సమస్యలు ఉత్పన్నం కాకుండా కొంత మేరకు మీకు అది లాభకారిగా ఉండేటువంటి ఈ సమయమే. ఈ వారం కొంత మేరకు మీరు ఆచితూచి వ్యవహరించాలని మీకు తెలియజేయడమైనది. ఈ రాశివారు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా హనుమాన్ చాలీసా, రామరక్ష అటువంటి స్తోత్రాన్ని పఠించండి, లేదా మీ ఇష్టదైవాన్ని ఎక్కువగా పూజించండి, జపించండి. మీకు కొంత మేరకు సత్ఫలితాలు పెరుగుతాయని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3. ఈ రాశి వారికి కొంత మేరకు మీరు ఊహించినటువంటి ఫలితాలు ఎక్కువగా రావు. కొంత మేరకే మీరు ఊహించినటువంటి ఫలితాలు తప్పకుండా వస్తాయి. కాకపోతే ఎక్కువగా శ్రమతోని సత్ఫలితాలను పొందుతారు. లేట్ అవర్స్ కానీ లేదా ఎక్కువగా సమయం మీ ఆఫీసులో కేటాయించవలసినటువంటి అవసరం ఉంటుంది. బాధ్యతాయుతంగా మీరు వ్యవహరించాలి. ఆ బాధ్యతతోని దూర ప్రయాణాలు మీకు పోవలసిన అవసరం ఉంటుంది. దానితో కొద్దిగా చికాగ్గా కొద్దిగా బడిలెకరిగా ఉండేటువంటి ఉంటుంది. కొద్దిగా ఖర్చులు కొంచెం మితిమీరుతాయి. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. అయినప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి ఒక సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఒక లాభసాటిగా ఉండేటువంటిగా మీకు వస్తుంది. ఒక రిజల్ట్ కొరకు వేచి చూస్తారు. ఆ రిజల్ట్ తప్పకుండా మీ ఫేవర్లో వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. దాంతో ఈ శ్రమ ఇవన్నీ ఈ సమస్యలు అన్నీ పక్కకోతాయి. ఆ సంతోషంతో ఈ వారం గడిపేటట్టుగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. అలానే మిత్రులతోని మంచి హాయిగా సంతోషంగా ఉంటారు. చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కూడా సమయానుకూలంగా డబ్బు చేతికి అందుతుంది. ఇంకా మిగిలేటట్టుగా మీకు డబ్బు చేతికి అందేటట్టుగా కనబడుతున్నది. మీ ఆఫీసులో మీ తోటి ఉద్యోగస్తులు మీకు సంబంధించినటువంటి విషయాల లోపల ఎంటర్ అవుతారు. అయినప్పటికీ కూడా వాళ్ళు లాభసాటిగానే మీకు చూస్తుంటారు. పై అధికారుల మెప్పు పొందేటట్టుగా మీకు తోడ్పడతారు. అలానే కొన్ని విషయాల లోపల మీరు తొందరపాటుగా మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. ఆ తొందరపాటు చర్యలకు కానీ తొందరపాటుగా మాట్లాడు జరగకుండా చూసుకోండి. దాంతో మాట భేదాలు, అభిప్రాయంలో భేదాలు వచ్చేటట్టుగా ఉంటుంది, ఇంట్లో కానీ బయట కానీ. కనుక మీరు ఆచితూచి మాట్లాడేటప్పుడు వ్యవహరించాలని చెప్పి మీకు ఒక సూచన చేయడమైనది. అలానే స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నత ఉద్యోగాల కొరకు మీరు ప్రయత్నిస్తుంటారు. ఆ ప్రయత్నాలు కొంత మేరకు సఫలీకృతం అయ్యేటట్టుగా మీకు గోచరమవుతున్నది. విలువగల వస్తువులను మీరు ఈ వారం కొని తెచ్చుకుంటారు. అలానే చిన్నపిల్లలతోని కొంత సంతోషంగా హాయిగా ఉంటారు. దానితో మీకు ఉన్నటువంటి సమస్యలు కొంత మీకు దానికి మర్చిపోతుంటారు. ఈ వారం అంతా మీకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా శ్రీరామరక్ష, సుందరాకాండ పారాయణం అటువంటిది చేయండి. మీకు
ఇంకా ఎక్కువగా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మీకు ఈ వారం తెలియజేయడం అనేది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4, పుష్యం 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4. ఈ వారంలో ఈ రాశి వారికి మంచి లాభసాటిగా ఉంటుంది. వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి తగినటువంటి సమయమే. కొత్త మార్కెటింగ్ను కనుక్కుంటారు. మార్కెట్ వలన లాభం జరుగుతుంది. కొన్ని స్పెక్యులేషన్లో కూడా లాభసాటిగా ఉండేటువంటి సమయం. విలువగల వస్తువులను కొని తెచ్చుకుంటారు. స్థిరాస్తులు కొనడానికి కొరకు మీరు కొద్దిగా ప్లాన్లు వేస్తుంటారు. ధనాదాయం పెరుగుతుంది. దూర ప్రాంతాల వారితోని శుభవార్తలు వింటారు. అలానే ప్రయాణాలు లాభిస్తాయి. తీర్థయాత్రలు కానీ దైవ సందర్శనలు కానీ చేస్తారు. అలానే చిన్న చిన్న ఊర్లకు కానీ వెళ్ళేటప్పుడు ఈ మీ సామాన్లు భద్రంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దొంగల బెడద ఉండకుండా మీరు దాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. అయినప్పటికీ కూడా అన్ని విషయాల లోపల మీరు మంచి అవగాహన ఉండి ముందుకు వెళ్ళేటువంటి మనుషులు కనుక తప్పకుండా వాటిని అన్నిటికీ మీరు అధిగమించేటట్టుగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. నూతనమైనటువంటి వస్తువులను కొని తెచ్చుకుంటారు. విద్యార్థులకు శుభ సమయమే. అలానే అవివాహితులకు తప్పకుండా మీరు శుభవార్తలు వింటారు. సంతాన సౌఖ్యాన్ని పొందేట వాళ్ళు తప్పకుండా సంతాన సౌఖ్యాన్ని పొందుతారు. నిరుద్యోగం నుండి బయటపడేటట్టుగా ఉంటుంది. లేదా ఆల్రెడీ ఉద్యోగం ఉన్నవాళ్ళు ఉద్యోగాభివృద్ధి లేదా ఇంకొక మంచి వ్యవస్థలో మంచి కంపెనీలో జంప్ చేసేటట్టుగా కూడా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. కొంత వేచి ఉండండి. తప్పకుండా మీకు మీ ఫేవర్లో రిజల్ట్ వచ్చేటట్టుగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారితోని మంచి సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. అలానే కొత్త కొత్త వస్తువులు, వస్త్రాలు కానీ లేదా వస్తువులు కానీ ధన సంబంధమైనటువంటి విషయాల లోపల మీకు లాభసాటిగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేయడం అనేది. స్థిరాస్తుల కొరకు కూడా మీరు ఆలోచనలు మొదలవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. రాజకీయ పరంగా ఉన్నవారికి కూడా మంచి సీటు కానీ మంచి ఆహ్వానం మీరు పొందేటట్టుగా మీకు ఈ వారం గోచరమవుతున్నాయి. ఈ వారమంతా శుభాలే మీకు అని చెప్పి మీ రాశి వారికి తెలియజేయడం అనేది. తదుపరి సింహరాశి. మఘ 1, 2, 3, 4, ఉబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1. ఈ వారంలో ఈ రాశి వారికి కొంతమేరకు మీరు ఆశించినటువంటి శుభ పరిణామాలు పొందుతారు. కొన్ని విధాలుగా కొన్ని మార్పులు చెందుతాయి. ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల లోపల కొంత జాగ్రత్త ఉండవలసిన అవసరం ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య బాధలు పొందేటట్టుగా ఉంటాయి. కడుపుకు సంబంధించినది లేదా రక్తపోటుకు సంబంధించినటువంటి విషయాల లోపల మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. వైద్య సేవకు అవసరం పడుతుంది. డబ్బులు చిన్న చిన్న అనారోగ్య బాధల నుంచి విముక్తి కూడా పొందుతారు. అలానే ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ఆలోచిస్తుంటారు. ఉన్న ధనాన్ని ఏ విధంగా వెచ్చించాలి, ఏ రకంగా మనం దాన్ని ప్రణాళికల కొరకు మీరు ఆలోచిస్తుంటారు. స్థిరాస్తులు కొనడమా, ఉన్న ఇల్లును కట్టుకోవడమా, లేదా ఏమి కొనడానికి వరకు మీరు కొంత ప్లాన్లు వేస్తుంటారు. ఈ ప్లాన్లు కొంత మేరకు ఈ ప్లాన్ల లాగానే ఇప్పుడు ప్రస్తుత కాలం మిగిలిపోయేటట్టుగా మీకు ఉంటుంది. చిన్న చిన్న ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందినా కూడా మీ కుటుంబ పరంగా కొంత మనస్పర్ధలకు గురికాక తప్పదు. కొంత అవగాహన లోపాలనుకోండి లేదా అభిప్రాయాల్లో భేదాలు వచ్చేటట్టుగా కూడా మీకు కనబడుతున్నది. అయినప్పటికీ కూడా మీరు స్థిరంగా ధైర్యంగా ముందుకు నడుస్తుంటారు. అలానే ధనాదాయం మీ ఇంట్లో కొంత మేరకు లాభసాటిగా ఉంటుంది. ఆల్రెడీ ఉన్నటువంటి ఉద్యోగాల్లో ఉన్నవారికి చిన్న చిన్న ప్రమోషన్స్ కానీ లేదా ఉద్యోగ మార్పు, స్థల మార్పిడి అనేటువంటిది కూడా మీకు గోచరమవుతున్నది. ఉద్యోగస్తులకు చిన్న చిన్న ట్రాన్స్ఫర్స్ కానీ లేదా ఈ ఫ్యామిలీని మారవడం కానీ జరిగేటట్టుగా, అంటే ఇంకొక స్థలానికి స్థల మార్పిడి అటువంటిది ఉండేటట్టుగా మీకు గోచరమవుతున్నదని చెప్పడమైనది. అలానే స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ పిల్లలకు మంచి సీట్లు కానీ
ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందడం కానీ అటువంటిది జరుగుతుంది. దాంతో చిన్న మీకు సంతోషాన్ని పొందేటట్టుగా ఉంటుంది. కనుక మీ ఈ రాశివారు ఈ వారంలో మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా శ్రీరామ రక్ష, సుందరాకాండ పారాయణము, లేదా హనుమాన్ చాలీసా అటువంటిది మీరు పారాయణం చేయండి, లేదా మీ ఇష్టదైవాన్ని పూజించండి, జపించండి. తప్పకుండా మీకు కొన్ని సత్ఫలితాలు ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మీ రాశి వారికి తెలియజేయడమైనది. తదుపరి కన్య రాశి. ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2. ఈ వారంలో మీరు ఊహించకుండా అటువంటి మార్పులు జరిగేటట్టుగా ఉంటుంది. కొన్ని విషయాల లోపల మీకు వినుకొని కొన్ని మార్పులు జరుగుతాయి. స్థల మార్పిడి జరుగుతుంది, సీటు మార్పిడి జరిగేటట్టుగా ఉంటుంది. మీ ధనాదాయం పెరిగేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. గురు, శని, రవి, శుక్రుడు మంచి స్థానంలో, శుభస్థానంలో ఉండడం వలన మంచి ఈ వారం మంచి యోగం జరుగుతుంది. ధనాదాయం పెరుగుతుంది. చిన్న చిన్న అప్పుల నుండి విముక్తిని పొందుతారు. రుణ సహాయం కొరకు మీరు ఎదురు చూస్తున్నటువంటి సత్ఫలితాలన్నీ పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. అలానే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల లోపల మీకు గెలుపు ఉంటుందని చెప్పి తెలియజేయడమైనది. మీ ఇంట్లో కుటుంబంలో మంచి సంతోషకరంగా ఉంటారు. అలానే ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. పై అధికారులతోని, పై యాజమాన్యం వారితోని మంచి మీరు చేసేటువంటి పనిలో గుర్తింపు లభిస్తుంది. అలానే ఇరుగు పొరుగు వారు, మీ తోటి సహచరులు కానీ వారు మీకు కొద్దిగా సహాయకారిగా ఉంటారు. దాంతో కూడా మీరు పేరును పొందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ప్రయాణాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలానే ధనాదాయం పెరుగుల దిశగా మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. దాంతో ఎక్కువగా ఆలోచనలలో పడేటట్టుగా ఉంటుంది. ఆలోచనలు ఎక్కువగా అవుతాయి. కనుక మీరు దాన్ని ఆలోచనలు ఎక్కువగా పెట్టుకునేవరకు చిన్న చిన్న అనారోగ్య బాధలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మీరు భగవంతుని మీద భారం వేయండి. తప్పకుండా మీకు శుభ పరిణామాలు పొందుతారు. స్థిరాస్తుల విషయంలో లాభాలు వస్తాయి. గృహ మార్పిడి కానీ గృహంలో చేసేటువంటి మార్పుల కొరకు మీరు ఎక్కువగా సహకరిస్తుంటారు. గృహ మార్పిడి కొంత ఈ వారం జరిగేటట్టుగా కూడా ఉంటుంది. స్థిరాస్తుల అమ్మకం కొనుగోలు విషయాల లోపల మీరు ప్రయత్నించండి. తప్పకుండా లాభసాటిగా ఈ వారం ఉంటుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి తులారాశి. చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3. ఈ వారంలో చిన్న చిన్న ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో చికాకుగా ఉండేటువంటి సమయం. అలానే పని భారం పెరుగుతుంది. ఇంటి సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ కొన్ని ఎదుర్కొనేటువంటిగా మీకు గోచరమవుతున్నాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటినీ ధైర్యంతో మీరు పరిష్కార దిశగా మీరు ప్రయత్నిస్తారు. తప్పకుండా మీకు సత్ఫలితాలను పొందేటట్టుగా ఉంటుంది. ధనాదాయం మాత్రం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం, ప్రయాణాలు కలిసి రావడం, దూర ప్రయాణాలు మీకు లాభసాటిగా ఉండేటట్టుగా మీకు కనబడుతున్నది. రవి బుధులు మంచి స్థానంలో ఉన్నారు. కనుక లాభసాటిగా ఉండేటువంటి సమయం. బుధుడు 11వ స్థానంలో ఉండడం వలన మీకు వినుకొని ఆర్థికపరమైనటువంటి లాభాలు వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ఉద్యోగస్తులకు కొంతమేరకు శుభ సమయమే. మీరు ఊహించినటువంటి మార్పులు తప్పకుండా పొందుతారు. మీరు ఆగిపోయినటువంటి మీకు ప్రమోషన్ అనుకోండి, ఆగిపోయినటువంటి డబ్బులు చేతికందడం మీకు వస్తుంది. అలానే వృత్తి ఉద్యోగాల్లో మంచి సానుకూల్యత లభించేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. అలానే మీ తోటి ఉద్యోగస్తులు మీకు సహాయకారిగా ఉండేటువంటి సమయం. దాంతో పై యాజమాన్యం వారితో కానీ పై అధికారులతో కానీ కొంత మెప్పు పొందుతారు. అలానే క్యాష్ అవార్డు రివార్డు కూడా వచ్చేటట్టుగా ఉంటుంది. ఇవన్నిటికీ లాభసాటిగా ఉన్నప్పటికీ కూడా కొంతమేర మీకు ఎక్కువగా ఆలోచనలతోని ఊహిస్తారు. కొంత ఆలోచనలతోనే మీరు బాధపడుతుంటారు. అదొక్కటి తప్ప మిగతా అన్ని విషయాల లోపల ఈ వారం లాభసాటిగా ఉన్నదని చెప్పి మీకు ఈ వారం తెలియజేయడమైనది. ఈ వారంలో కొంత చిన్న చిన్న మనస్పర్ధలకు గురి అయినందున మీకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, జపించండి.
లేదా హనుమాన్ చాలీసా, శ్రీరామరక్ష పారాయణాన్ని మీరు చేయండి. తప్పనిసరిగా మీకు చెడు ఫలితాలు తగ్గి మంచి సత్ఫలితాలను పొందుతారని చెప్పి మీకు ఈ రాశి వారికి తెలియజేయడమైనది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4. ఈ వారంలో మీకు గురు శుక్రుడు మంచి యోగకారిగా ఉంటారు. గురుడు 7వ స్థానం, శుక్రుడు 9వ స్థానం ఉండడం వలన మీకు మంచి లాభసాటిగా ఉంటుంది. వ్యవహారాలలో ఆనుకూల్యత లభిస్తుంది. కొంత ధనాదాయం పెరిగే దిశగా మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. శుక్రుడు మంచి స్థానంలో ఉండడం వలన కొంచెం వాహన సౌఖ్యం కానీ, స్థిరాస్తులకు సంబంధించినది లేదా స్థిరాస్తులకు అంటే బంగారము లేదా విలువగల వస్తువులు కూడా మీకు ఈ వారం లాభసాటిగా కనబడుతున్నది. మీకు డబ్బులు లేనప్పటికీ కూడా కొంతమేరకు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. అలానే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగం అనుకోండి, లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి డబ్బులు మీ చేతికి అందుతాయి. ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నది కొంత మూమెంట్ జరిగే అవకాశం ఉన్నది, కదలిక జరిగేటట్టుగా ఉంటుంది. కనుక దాని విషయంగా మీరు ప్రయత్నించండి. తప్పనిసరిగా మీకు ఉద్యోగ అన్వేషణలో మీకు లాభసాటిగా ఉంటుంది. ఆల్రెడీ ఉద్యోగం పొందినవారు, చేస్తున్నవారు లేదా ప్రమోషన్స్ కానీ లేదా వేరే దానిలో వెళ్ళేటట్టుగా కూడా మీకు గోచరమవుతున్నాయి. కొంతమేరకు స్థల మార్పిడి విషయం లోపల కొంత ఆనుకూల్యత లభించేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ఆలోచిస్తుంటారు. తప్పనిసరిగా మీకు పెరుగుతుంది. కొంత మేరకు మీరు ప్రయత్నించండి, తప్పకుండా సత్ఫలితాలను పొందుతారు. అవివాహితులకు మంచి యోగ్యత ఉన్నది కనుక అవివాహితులకు శుభవార్తలు వింటారు. అలానే పిల్లలు కాని వారు కానీ సంతానం కొరకు ఎదురు చూసేవారికి వారికి శుభవార్తలు వింటారు. ఈ వారం అంతా శుభాలే అని చెప్పి వృశ్చిక రాశి వారికి తెలియజేయడమైనది. తదుపరి ధనుస్సు రాశి. మూల 1, 2, 3, 4, పూర్వాషాఢ 1, 2, 3, 4, ఉత్తరాషాఢ 1. ఈ రాశి వారికి మీకు శని శుక్రులు కుజులు మంచి ఆనుకూల్యత లభిస్తుంది కనుక స్థిరాస్తుల విషయం లోపల అమ్ముడు కొనుడు విషయం లోపల మీకు లాభసాటిగా ఉండేటువంటి సమయం. నూతనమైనటువంటి వస్తువులను కొంటారు. శుభకార్యాల లోపల పాల్గొంటారు. మంచి భోజనం లేదా మంచి విషయాల లోపల మీకు ఎక్కువగా పాల్గొంటారు. తీర్థయాత్రలు కానీ ప్రయాణాలు కానీ అనుకూలిస్తాయి. మీరు విలువగల వస్తువులను వస్త్రాలను కొనేటువంటి మంచి సమయం. మీరు చిన్న చిన్న చికాకులు వస్తాయి, అయినప్పుడు కూడా వాటి అన్నిటి కూడా సమసిపోతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధలు అలానే శిరస్సుకు సంబంధించిన శిరోబాధం అంటే తలనొప్పి కానీ కడుపుకు సంబంధించినటువంటి బాధలు మీరు చిన్న చిన్న అనారోగ్య బాధలు పొందేటట్టుగా ఉంటుంది కనుక మీరు ఆచితూచి దాన్ని వ్యవహరించాలి. సమయానుకూలంగా భోజనం కానీ సమయానుకూలంగా మందులు కానీ వాడవలసిన అవసరం ఉంటుంది. అకాల భోజనాలు మీకు అనుకూలిస్తాయి. అయినప్పటికీ కూడా ఈ విషయం లోపల క్రమశిక్షణతోని వ్యవహరిస్తే మీకు దాన్ని అధిగమించేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. మీ పిల్లల విషయం లోపల కొంత అజాగ్రత్తగా ఉంటారు. దాంతో వారు కొంత మితిమీరినటువంటి ఖర్చులు కానీ కొంత చిన్న చిన్న చెడు పనులు చేసేటట్టుగా ఉంటుంది కనుక మీరు క్రమశిక్షణతో వాళ్ళను వ్యవహరించేటట్టుగా మీరు చేస్తే మంచిదని చెప్పి మీకు తెలియజేయడమైనది. ధనాదాయం దిశగా మీరు ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. ఆ ప్రయత్నం లోపం లేకుండా మీకు ధనం పెరుగుతుంది. మీకు ఇబ్బంది లేకుండా మంచి ఉద్యోగ ప్రయత్నాలు కానీ లేదా ప్రమోషన్ లాంటివి కానీ లేదా నూతనమైనటువంటి వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి కానీ ఆనుకూల్యత లభిస్తుంది. వాటి గురించి ఎక్కువగా ఆలోచించండి. తప్పకుండా సత్ఫలితాలను పొందుతారు. కుటుంబ భారం పెరుగుతుంది. కుటుంబంలో మీ భర్త లేదా భార్యతోని చిన్న చిన్న విషయాల లోపల అభిప్రాయాల్లో భేదాలు వచ్చేటట్టుగా ఉంటాయి కనుక కొన్ని అప్రమత్తతోని అనుకూలంగా మాట్లాడేటట్టుగా ఉంటే మీకు మంచిదని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడం అనేది. ఈ రాశి వారికి ఈ శుభాశుభ మిశ్రమ ఫలితాలనే కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన, హనుమాన్ చాలీసా, శ్రీరామరక్ష అటువంటి మీరు పఠించండి. తప్పకుండా సత్ఫలితాలను పొందుతారని చెప్పి మీకు తెలియజేయడం అనేది.
తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణ 1, 2, 3, 4, ధనిష్ట 1, 2. ఈ వారంలో మంచి లాభసాటిగా ఉంటాయి. మీరు చేసేటువంటి పనులు మంచి అనుకూలత లభిస్తుంది. కొన్ని శుభకార్యాల లోపల పాల్గొంటారు, శుభవార్తలను వింటారు. మీ ఇంట్లో చిన్నపిల్లల పుట్టడం కానీ, చిన్నపిల్లలతోని సంతోషంగానే ఉండేటువంటి సమయం. ధనాదాయం పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ఒక చిన్న బాధ మిమ్మల్ని బాధిస్తుంది. మీ తల్లిదండ్రులు లేదా మీ ఇంట్లో పెద్దవారి యొక్క కొంత అనారోగ్యం మిమ్మల్ని కొంత బాధించేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. అదొక్కటి తప్ప మిగతా అంతా చాలా బాగుంటుంది. దాని కొరకు చిన్న చిన్న విచారాలు ఎక్కువగా మీరు మనసులో పెట్టుకోవడం జరుగుతుంది. మీరు పనిచేసే చోట మంచి గుర్తింపు లభిస్తుంది. మీ తోటి ఉద్యోగస్తులు కానీ, మీ కింద పనిచేసేవారు కానీ మీకు పూర్తి సహకరిస్తారు. మీకు కీర్తి ప్రతిష్టలు వచ్చేటట్టుగా మిమ్మల్ని పైకి ఎదిగేటట్టుగా చేస్తుంటారు. మీరు ఒక వార్తాపత్రికల్లో ఒక ముఖ్య పాత్రగా, అంటే ముఖ్య వ్యక్తిగా కూడా వచ్చేటట్టుగా మీకు దోహదపడుతున్నది ఈ వారం. కనుక మీరు ప్రయత్నించండి. తప్పకుండా మీరు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. అలానే భూ సంబంధమైనటువంటి లాభం ఈ వారం ఉన్నది. భూమి లేదా వ్యవసాయంకు సంబంధించినది కానీ, లేదా ఇంటికి సంబంధించిన స్థలానికి విషయంలో మీకు లాభసాటిగా కనబడుతున్నది. కనుక మీరు ప్రయత్నించండి. తప్పకుండా సత్ఫలితాలను పొందుతారని చెప్పి ఈ వారం మీకు తెలియజేయడమైనది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభాద్ర 1, 2, 3. ఈ వారంలో చిన్న చిన్న అనారోగ్య బాధలకు గురిగాక తప్పదు. కడుపుకు సంబంధించినది, అజీర్తికి సంబంధించిన విషయాల లోపల మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. కొంత ఆహారంకు సంబంధించిన నియమాలను పాటిస్తే మీకు మంచిదని చెప్పి మీకు సూచన చేయడమైనది. అలానే మీ కుటుంబ పరంగా చిన్న చిన్న వ్యవహారాల లోపల, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల లోపల మీరు ఎంటర్ కావడం, అనవసరంగా కొన్ని పేచీలు పెట్టుకునేటట్టుగా మీకు కనబడుతున్నది. కనుక కొంత ఆచితూచి వ్యవహరించాలి. అలానే కొంత నాలుక అదుపులో ఉంచుకుంటే మంచిదని చెప్పి మీకు సూచన ఇవ్వడమైనది. అలానే మీ ఇంట్లో కుటుంబ పరంగా మీకు మంచి గౌరవ ప్రతిష్టలు ఇస్తారు అందరూ. దానితోటి మీకు ఆనందంగా ఉండేటువంటి సమయం. ధనాదాయం పెరుగుతుంది. మీ ఇంట్లో మీ భర్త కానీ మీకు సంబంధించిన వ్యవహారాల లోపల తప్పకుండా లాభసాటిగా ఉంటుంది. ఒక శుభవార్తను మాత్రం మీరు వినేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. మీ పిల్లలు మంచి మార్కులు కానీ, లేదా మంచి విశ్వవిద్యాలయాల లోపల సీట్లు తెచ్చుకోవడమో, లేదా మంచి మార్కులు తెచ్చుకోవడమో అది మీకు సంతోషాన్ని తెచ్చిపెట్టేటువంటి సమయమని మీకు తెలియజేయడమైనది. నూతనమైనటువంటి వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి తగినటువంటి సమయం కాదు, కొంత వేచి ఉండాలని చెప్పి తెలియజేయడమైనది. అలానే వ్యాపార పత్రికలలో వారికి ఇటువంటి వారికి మాత్రం కొంత మేరకు లాభసాటిగా ఉండదు. కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇరుగు పొరుగు వారితోని మాటలు పడేటట్టుగా ఉంటుంది. కొంత ఆచితూచి అన్నిట్లలో వ్యవహరిస్తే మీకు మంచిదని చెప్పి ఈ వారం మీకు తెలియజేయడమైనది. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4. ఈ వారంలో కొంత మేరకు మీ పేరును కొంత చెడు వచ్చేటట్టుగా మీకు కనబడుతున్నది. కనుక కొంత ఆచితూచి వ్యవహరించాలి. ఇష్టం ఉన్నట్టు నోరు జారకుండా మీకు కాపాడుకుంటే మంచిదని చెప్పి మీకు తెలియజేయడమైనది. అయినప్పుడు కూడా బుధ శుక్ర కుజులు మంచి స్థితిలో ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు ఎంత జారినా మళ్ళీ మీకు కంట్రోల్గా తెచ్చుకునేటువంటి అధికారం, మీకు పవర్ ఉంటుంది. అయినప్పుడు కూడా మీకు క్రమశిక్షణతో ఉంటే ఆ మాటలు కూడా మీకు పడకుండా ఉండేటట్టుగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. అలానే మీకు ఒక స్థల మార్పిడి కానీ, లేదా ఉద్యోగ మార్పిడి కానీ జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఉద్యోగ మార్పిడి అంటే దీనికంటే మంచి ఉద్యోగం కొరకు కాదు, మీరేదో ఇంట్లో ఆఫీసులో కొంత పేచీలు పెట్టుకునేటట్టుగా మీకు కనబడుతున్నది. అది విడిచిపెట్టి వేరే ఎక్కడైనా చూసుకుందాం అనేటట్టుగా మీకు కనబడుతున్నది. కనుక జాగ్రత్తతో ఉండాలి. ఉన్న ఉద్యోగాన్ని మంచి స్థానం ఉంటే మీకు కాపాడుకోవడే మంచిదని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉంటాయి మీకు. అయినప్పటికీ కూడా ఏదో తొందరపాటు చర్యతోని ఏదో పేచీలు పెట్టుకునేటట్టుగా వ్యవహరించకండి. తప్పకుండా కొంత ఆనుకూల్యతోని భగవంతుని మీద భారం వేసి మీరు పనిచేయండి. పని జాగ్రత్తలో మీరు పని జాగ్రత్తగా చేస్తే మంచి కీర్తి ప్రతిష్టలు, మంచి పేరు తెచ్చుకునేటట్టుగా మీరు వ్యవహరిస్తారు.
కనుక మీరు ఆచితూచి వ్యవహరిస్తే మీకు ఉద్యోగరీత్యా అన్నీ మీకు సదుపాయాలు కలుగుతాయని చెప్పి మీకు తెలియజేయడమైనది. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంత ఆనుకూల్యత లభించినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ మీకు తెలియజేయడమైనది. విద్యార్థులకు కొంత మేరకు శుభ సమయమే. అలానే స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉంటాయి కనుక మీరు ప్రయత్నించండి. కొంతమేరకు ఫలితాలు సత్ఫలితాలు మీ ఫేవర్లో ఉంటాయని చెప్పి తెలియజేయడమైనది. కొన్ని స్థిరాస్తుల కొనుగోలు కొరకు మీరు ప్రయత్నిస్తారు. అవి సఫలీకృతం కాకుంటే మీరు బాధపడుతుంటారు. కనుక కొంత ఆచితూచి వ్యవహరించాలి. ముందే అడ్వాన్స్లు ఇవ్వడం, ఆర్థికపరమైనటువంటి కొంచెం డేరింగ్లో ధైర్యంగా ముందుకు వెళ్ళడం అటువంటి కొంత నివారించండి. ఎందుకంటే పైసలు చిక్కుకునేటట్టుగా చిక్కుళ్ళలో పడేటట్టుగా మీకు కనబడుతున్నది కనుక కొంత ఆచితూచి దానికి వ్యవహరిస్తే మంచిదని చెప్పి మీకు తెలియజేయడం అనేది. అగ్రిమెంట్లు కానీ పేపర్ మీదనే ఉంటేనే మనిషిని నమ్మండి, లేకుంటే లేదు. అట్లా చేస్తేనే మీకు ఆర్థికపరమైన విషయాల లోపల మీకు లాభసాటిగా కనబడుతుందని చెప్పి తెలియజేయడం అనేది. విద్యార్థులకు కొంతమేరకు శుభ సమయమే. అవివాహితులు కొంత ప్రయత్నించండి. రెండోసారి మూడోసారి ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా ప్రయత్నం మీద సత్ఫలితాలు పొందేటట్టుగా అవివాహితులకు మీకు తెలియజేయడం అనేది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ఆనుకూల్యత లభించినప్పటికీ కూడా మీరు కొంత అప్రమత్తతతో ఉండాలి. అనారోగ్య బాధలు చిన్న అనారోగ్య బాధలు కూడా వచ్చేటట్టుగా ఉంటాయి. కనుక ఈ రాశి వారికి మీ సంబంధించినటువంటి విషయాల లోపల మీకు ఇష్టమైన దేవుణ్ణి వెంకటేశ్వర స్వామి అనుకోండి, లేదా సుందరాకాండ పారాయణము, ఆంజనేయ స్వామి సంబంధించినటువంటిది హనుమాన్ చాలీసా అనుకోండి, అటువంటి పారాయణం చేయండి. లేదా మీ ఇష్టదైవాన్ని పూజించండి, జపించండి. తప్పకుండా కొంత మేరకు మీ చెడు ఫలితాలు తగ్గి సత్ఫలితాలను పెంపొందించేటట్టుగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. స్వస్తి.